పోయిన వీడియోలో సిరియా కుప్ప కూలిపోవడం, వాళ్ళ అధ్యక్షుడు దేశాన్ని విడిచిపెట్టి పారిపోవడము, ఒక విమాన ప్రమాదంలో ఈయన మరణించాడు అని చెప్పేసి మీకు కాన్స్పిరసీ థియరీని వీళ్ళు క్రియేట్ చేశారు. సో వీటినంతా మనం నమ్మాలా వద్దా అనేది మన పెర్సెప్షన్కి సంబంధించిన విషయం. కానీ ఇవాళ సిరియా యొక్క మ్యాప్ మారిపోయింది కదా, అంటే వరల్డ్ మ్యాపే మారిపోయింది కదా. మరి అలాంటప్పుడు మీకు మిడిల్ ఈస్ట్, ద హిస్టారిక్ డే ఇన్ మిడిల్ ఈస్ట్ అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి మాట్లాడారు. సో ఇప్పుడు అందరూ అడిగే విషయం ఏమిటి అంటే, ఏమండి ఒకప్పుడు మిడిల్ ఈస్ట్ అని మాట్లాడుతున్నాము, సిరియా అని చెప్తున్నాము, మిడిల్ ఈస్ట్లో ఇన్ని ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కదా, ఇంతకు ముందు ఏం ఉండేది? సో ఇది విద్యార్థులు ఎవరైనా చదువుకునే వాళ్ళు అసలు ఇదంతా ఏంటి, ఈ మిడిల్ ఈస్ట్ అంటే ఏంటి, మీకు బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతున్న ఈ హిస్టారిక్ డే ఏమిటి, మరి రష్యా అమెరికాలు ఎందుకు ఇంతలాగా మిడిల్ ఈస్ట్ విషయంలో వీళ్ళు కలగజేసుకుంటారు అంటే, మనము ఒక్కసారి చరిత్రను చూడాలండి. ఇప్పుడు చూడండి, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు అని మాట్లాడతారు చూసారా, మీకు 1932 సెప్టెంబర్ నెల ఈ సౌదీ అరేబియా అనబడే దేశాన్ని వీళ్ళు ఫస్ట్ టైం ప్రకటించారు. అంటే ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా 1932. అలాగే ఇరాక్ అన్నారు అనుకోండి, 1958లోనే ఎస్టాబ్లిష్ చేశారండి. అంటే కొత్త దేశాలండి, భారత్ తరువాత వచ్చిన దేశము ఇరాక్. అలాగే ఈరాన్ అన్నారు అనుకోండి, ఇరాక్ గురించి మాట్లాడాం, ఈరాన్ అన్నారు 1979లోనే ఈ దేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఇక ఇజ్రాయెల్ అంటారా, మీకు ఇస్లామిక్ దేశాల మధ్యలో ఉండే ఒక యూద దేశము 1948లోనే ఇజ్రాయెల్ అనబడే దేశాన్ని వీళ్ళు ఫౌండ్ చేశారు. అంటే చూడండి, ఇవంతా కూడా భారత్ స్వతంత్రము అన్న తరువాత వచ్చిన దేశాలు. మరి ఇవన్నీ ఇస్లామిక్ దేశాలు కదా. మరి ఇస్లాం మతము అన్నారు అనుకోండి, 610 CE కామన్ ఈరా, అంటే మహమ్మద్ ప్రవక్త 1970లో ఆయన పుట్టారు. మీకు 1610లో మీకు ఫర్ ద ఫస్ట్ టైం ఇస్లాం అనబడే మతాన్ని అఫీషియల్గా, అంటే అంతకు ముందు వేల సంఖ్యలో మీకు ట్రైబల్స్ ఉండేవాళ్ళు, కానీ వీళ్ళందరినీ కలుపుతూ ఇస్లాం అనబడే మతాన్ని 6010 కామన్ ఈరాలో మహమ్మద్ ప్రవక్త ప్రకటించడం. అంటే ఈయనకి దేవదూత మీకు ఒక సందేశాన్ని ఇవ్వడం, హీరా మౌంటైన్స్ అని అంటారు. అక్కడికి వెళ్ళి ఈయన ధ్యానము చేసుకున్నారు. చాలా రోజుల పాటు ధ్యానము చేసుకొని, ఇలాగ దేవదూత నాతో మాట్లాడింది, ఇలాంటి ఒక సందేశాన్ని ఇచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారిగా మీకు ఇస్లామిక్ దేశాలు ఏర్పడలేదండి. చెప్తున్నాను కదా, వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ఇస్లాం అనబడే ఇరాన్ కూడా 1979లోనే ఆ దేశాన్ని వీళ్ళు ప్రకటించారు. సో దానికి ముందు మీరు చూశారు అనుకోండి, ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు అంటే మిడిల్ ఈస్ట్ అనబడే ఈ ప్రాంతములో ఎవరు నివసించేవాళ్ళు? మీకు ఒక విషయం చెప్పనా, నమ్మరు మీరు. ఈ మెక్కా మసీదు అని మాట్లాడుతున్నాం చూసారా, సౌదీ అరేబియా వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు, మా దేశంలోనే మెక్కా మసీదు ఉందండి అని చెప్తారు. అక్కడ మీకు 360 విగ్రహాలు ఉండేవండి. ఇవాళ మనం మాట్లాడుతున్న కాబా, మెక్కా మసీదు, అక్కడ 360 విగ్రహాలు ఉండేవి. విగ్రహ ఆరాధన అనేది హరాం, ఫర్బిడన్, మీకు ఇస్లాములో మీకు నిషేధము. అలాంటిది ఇక్కడ 360 విగ్రహాలు అంటే మదర్ మేరీది ఉండేది, యేసుక్రీస్తు యొక్క విగ్రహాలు, అలాగే మీకు అల్లాకు సంబంధించిన విగ్రహాలు కూడా ఎన్నో ఉండేవి. మరి మహమ్మద్ ప్రవక్త వచ్చిన తరువాతే ఇస్లాం అంటే, అంతకు ముందు కూడా ఈ ట్రైబల్స్ ఉండేవాళ్ళండి. వీళ్ళనే కబిలాస్ అని అంటారు. సో ఇమీడియట్గా మీకు ఆలోచన వస్తుంది, కపిలాసా, మీకు సప్త ఋషులు అని మాట్లాడారు అనుకోండి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి భారత్లోకి వచ్చారు? సో వీళ్ళు ఈ ప్రపంచంలో ఎన్నో జాతులకు గురువులుగా ఉండేవారు కదా, అక్కడియన్స్ అనేవాళ్ళే అగస్త్యన్స్ అని మాట్లాడతాం కదా. అంటే ఈ కబిలాస్ అని అంటారు చూసారా, కపిలాస్. సో వీళ్లకు సంబంధించిన ఎన్నో క్లాన్స్ అంటే ఏంటి, జాతులు. మీరు గోత్రము అని మాట్లాడతారు. ఒక మహిళ మొన్న అడిగారు, ప్రేమ్ గారు ఎక్కడో ఒక శాస్త్రంలో నేను చదివాను, మహిళలకు ఈ గోత్రాలు కులాలు లాంటివి ఉండవని చెప్తున్నారు, ఇది నిజమేనా అంటే, అమ్మా ఇది చాలా చాలా కాంట్రావర్షియల్ సబ్జెక్ట్, ఇందులోకి మీరు వెళ్ళకండి, మీకైతే ఒక గోత్రం ఉంది కదా, సో ఆ గోత్రముతోనే మీకు గోత్రనామాలు ఉంటాయి, మీ కుటుంబం అలా, మీ వంశము అనేది అలా వెళుతూ ఉంటుంది. కానీ మీరు అసలు సిసలైన విషయానికి వెళ్ళారనుకోండి, ఈ కబిలాస్ అని మాట్లాడుతున్నాం చూసారా, తండ్రి
తండ్రి తరువాత కుమారుడికే ఆస్తులు వస్తాయి. ఈ గోత్రనామం అనేది ఇలాగే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకొక షాకింగ్ వార్త చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఈ కబిలాస్ క్లాన్స్ జాతులు ఇస్లాం రావడానికి ముందండి, అప్పుడు ఇస్లాం అనబడే మతము లేదు, ఇంకా క్రైస్తవము కూడా అప్పుడు లేదు. తర్వాతే ఈ మతాలు అనేవి వచ్చాయి. మనకు ఉన్నదల్లా సనాతన ధర్మం. అక్కడ ఒకవేళ అంటే ఈ కబిలాస్ నివసించే ప్రాంతాలు ఇప్పుడు చెప్తున్నా మక్కా, మదీనా, సౌదీ అరేబియా, ఒకవేళ ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి, మీకు తాను ప్రాణాలతో ఉండగానే తీసుకువెళ్ళి ఖననం చేసేసేవాడు. అడిగితే మాకు అమ్మాయి వద్దు, ఈ అమ్మాయి వల్ల ఏమవుతుంది, తక్కిన క్లాన్కి అడ్వాంటేజ్, అంటే మేము వివాహం చెయ్యాలి కదా, ఎవరికో అప్పచెప్పాలి, అప్పచెప్పడం వల్ల వాళ్ళ సంతతి పెరుగుతుంది, అమ్మాయిల వల్లే కదా సంతతి పెరగడము, అలాంటి అమ్మాయిలు వద్దు అని చెప్పి ఆ రోజుల్లో అలాంటి ఆచారాలు ఇవాళ కూడా తమిళనాడు, రాజస్థాన్ లాంటి ప్రాంతాలలో ఈ ఆచారాలు ఉన్నాయండి. కానీ ఆ రోజుల్లో మగవాడు ఉంటే తండ్రి యొక్క ఆస్తులు, పేరు, ప్రాంతాలు ఇవన్నీ వస్తాయి కదా. ఈ సిస్టమ్నంతా మార్చిన వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ ప్రవక్త. అందుకే ఆయన వీళ్ళకు దేవుడితో సమానం, ఎన్నో మార్పులను తీసుకురాగలిగాడు. ఇంకా చెప్పాలంటే ఈయన మెక్కాలో పుట్టారు. ఎప్పుడు 1570, 40 ఏళ్ల తర్వాత దైవ వాక్కు, నీ ప్రజలను నువ్వు కాపాడు, వీళ్ళందరూ కూడా నా ప్రాంతంలో ఉండాలి అని చెప్పి చెప్పడము, ఇది ఆయన ముందు తన భార్యకి చెప్పడము. ఆవిడే ఫస్ట్ ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయిన, అంటే మహిళకు మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన ఇంపార్టెన్స్ చూడండి. ఆవిడనే ఫస్ట్ టైం ఈయన ఇస్లాంలోకి కన్వర్ట్ చేశారు. తరువాత వీళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళు, వీళ్ళ వంశస్థులు ఒకరి తరువాత ఒకరు ఇస్లాం అనబడే కొత్త మతము, అందులోకి వీళ్ళందరూ కన్వర్ట్ అయ్యారు. అయిన తరువాత తన చుట్టుపక్కల ఉండే ప్రజలు, ప్రాంతాలు, గ్రామాలు, నగరాలు వీటిని మార్చాలి కదా, వీళ్ళకు ఒక సత్ప్రవర్తన అనేది నేర్పించాలి కదా. ఇలాగ మహమ్మద్ ప్రవక్త బయటికి వచ్చి మనం ఇలా గొడవలు పడ్డము కాదు, ఒకరిని ఒకరు చంపుకోవడము కాదు, మనం ఐక్యమత్యముతో ఉండాలి, బ్రదర్హుడ్ అనే కాన్సెప్ట్ ఆ టైంలోనే ఈయన తీసుకువచ్చారు. ఇక్కడ నుంచే మనం ఇస్లాం అనబడే మతము గురించి మాట్లాడుతున్నాం. మీకు అక్కడ సిస్టమ్ ఎలా ఉండేదంటే, ఒక నెల రోజుల పాటు ఎటువంటి యుద్ధాలు, ఎటువంటి హింస అనేది ఉండకూడదు. ఆ ప్రాంతంలో ఎక్కడ మహమ్మద్ ప్రవక్త ప్రజెన్స్లో ఎక్కడ ఎటువంటి హింస ఉండకూడదు. అక్కడ దొరికే జామ్ అనబడే పవిత్ర జలం, తీర్థం, దీనిని తాగుతూ అల్లాను స్మరిస్తూ మీరందరూ ప్రార్థనలో ఉండండి. మీకు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, అలాగే సోడియం, సో ఇవంతా మీకు ఈ మినరల్స్ ఉండే నీరు జామ్ అనబడే పవిత్ర నీరు. సో వీటిని సేవిస్తూ మీరు అల్లా ప్రార్థనలో ఉండండి అని మహమ్మద్ ప్రవక్త ఫస్ట్ చెప్పడము. కానీ కొంతమంది రెబెల్స్ ఉంటారు కదా, ప్రతి ఒక్క గ్రూప్లో తిరగబడే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళను కూడా ఇస్లాం మతంలోకి మార్చి ఒక పెద్ద యుద్ధము, 5000 మంది సైన్యముతో మదీనా వద్ద ఒక యుద్ధము చేసి వాళ్ళందరినీ కూడా ఇస్లాంలో కలిపి తరువాత 6 ఏళ్లకు మహమ్మద్ ప్రవక్త మీకు మరణిస్తారు. దాని తరువాతే ఖలీఫత్ అనండి, ఇస్లాం యొక్క ఎక్స్పాన్షన్, ఇవన్నీ. అప్పటి వరకు ఆయన ఏం ఆలోచించారు, నా మతము, నా ప్రజలు, నా అల్లా, ఇక్కడ వీళ్ళందరూ కూడా సురక్షితంగా ఆనందంగా బతకాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. కాబట్టి ఇవాళ వచ్చిన ఈ మిడిల్ ఈస్ట్, ఈ ఇస్లాం మతము, ఇస్లాం మతానికి సంబంధించిన దేశాలు వీళ్ళు ఇంతంత పెద్ద యుద్ధాలు చేస్తున్నారు అంటే ఆ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదండి. ఆ మార్పులు తెచ్చిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. కానీ వీళ్ళందరూ కూడా కపిలాసేనా, అక్కడియన్సేనా, మీకు రోమన్ ఎంపైర్ అంటే రామన్ ఎంపైరా? సో ఇది ఇవాళ చరిత్రకారులు అందరూ అడిగే ప్రశ్న. మరి మీకు కూడా ఇలాంటి సందేహాలు వచ్చేయా? ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.